అందరికీ హార్దిక వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను మా చిన్నమ్మ అండ్ మా చెల్లెలు ముగ్గురం ప్రస్తుతానికి ఒక లావా దగ్గరకు వచ్చాము. వాల్కనో దగ్గర యాక్టివ్ లావా ఉంది ఇది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రాళ్ళలా కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళ కింద లావా ఉంది. ఇప్పుడు మనము ఈ డ్రోన్ తోటి వాల్కనో దగ్గర దాకా పంపించి బెస్ట్ షాట్స్ తీయడానికి ట్రై చేద్దాము. దాదాపు 2 కిలోమీటర్ల దూరం పంపించా. సో మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 120 మీటర్స్లో. సో ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అది ఎలా లావా పొంగుతుంది అనేది క్లియర్ కనపడుతుంది చూడండి. రాత్రి అవుతున్న కొద్దీ ఆ లావాలోంచి పొంగేది అది ఇక్కడ లైట్స్ లాగా ఎలా ఆకాశంలో మనకి ఏర్పడుతుంది చూడండి. వీటినే మిక్స్డ్ నార్దర్న్ లైట్స్ అంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఆ విఘ్న నాయకుడు వినాయకుడు మనందరికీ ఎలాంటి విఘ్నాలు కలగకుండా, సో చూసే ప్రేక్షకులందరికీ కూడా సో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో ఆ సక్సెస్ రావాలని కోరుకుంటూ అందరికీ హార్దిక వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో ముఖ్యంగా మనం ఫస్ట్ మొదలు పెట్టాల్సింది సో వినాయకుడి స్తోత్రం చదువుదాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 ప్రేక్షకులందరికీ మళ్ళీ మరొక్కసారి హ్యాపీ వినాయక చవితి. అండ్ ప్రతి సంవత్సరం నేను మా అమ్మతో ఈ పర్టికులర్ పండుగని సెలబ్రేట్ చేసుకునేవాడిని. పోయిన సంవత్సరం అమ్మ చనిపోవడం జరిగింది, సో పోయిన సంవత్సరం చేయలేదు. ఈసారి మా అమ్మ స్థానంలో మా చిన్నమ్మతో పాటు ఈ పర్టికులర్ వినాయక చవితి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నా కోసం మా చిన్నమ్మ ఐస్లాండ్ దాకా వచ్చింది. సో ఈరోజు ఇప్పుడు మీరు ఐస్లాండ్ వీడియోస్ చూడబోతున్నారు, మా చెల్లెలు మా చిన్నమ్మ వాళ్ళు. సో నా యూరోప్ యాత్ర నేను మీకు అందరికీ 100 దేశాలు చూపించాలని ఒక గోల్తో వచ్చాను కాబట్టి ఈ గోల్లో తల వాళ్ళ వంతు సహాయంగా వాళ్ళు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సంతోషం చిన్నమ్మ. వన్స్ అగైన్ ఆ వినాయకుడి ఆశీస్సులు మనకుండి ఎలాంటి విఘ్నాలు లేకుండా 100 దేశాలు మనం అనుకున్నట్టుగా పూర్తి చేసి కంప్లీట్ చేసి అందరికి ప్రేక్షకులకు చూపించాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. అలానే ఏ విఘ్నాలు లేకుండా మంచిగా 100 కన్నా 100 కన్నా ఎక్కువ కావాలని కోరుకుంటూ ఆయన దీవెనలు ఇవ్వమని కోరుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చిన్నమ్మ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను మా చిన్నమ్మ అండ్ మా చెల్లెలు ముగ్గురం ప్రస్తుతానికి ఒక లావా దగ్గరకు వచ్చాము. వాల్కనో దగ్గర యాక్టివ్ లావా ఉంది ఇది. సో లావా పొంగుతూ ఇక్కడ దాకా వచ్చింది. అది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అందరికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నమ్మకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చిన్నమ్మ. సో ఈరోజు చిన్నమ్మది బర్త్డే సెలబ్రేట్ చేద్దాము. ఇంకో గంట సేపటి తర్వాత మేము నార్దర్న్ లైట్స్ వైపు వెళ్తున్నాము. అక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూసుకుందాము. ఇక్కడ చీకటి అవ్వక ముందు ఇక్కడ లావా చూసుకున్న తర్వాత ఎలా ఉందనేది నేను ఇక్కడ డ్రోన్ షాట్ కూడా తీసి మీకు ఇక్కడ లావా ఎలా ఉంది, వాల్కనో ఎలా ఉందనేది చూపిస్తాను. చూస్తుండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదైతే నిల్చొనానో ఇదంతా ఒక లావా. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రాళ్ళలా కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళ కింద లావా ఉంది, ఎర్ర లావా. అక్కడ ఏమని రాస్తుందంటే యూఆర్ నాట్ సపోజ్ టు హిట్ ఎనీథింగ్ ఆర్ యూఆర్ నాట్ సపోజ్ టు స్కల్ప్చర్ ఎనీథింగ్, ఎందుకంటే దాని కింద లావా ఉంది, అది ఎప్పుడైనా పొంగొచ్చు అని చెప్పేసి అని. అక్కడ మనకి వాల్కనో ఉంది. ఆ వాల్కనో లావా అనేది వాల్కనిక్ మౌంటైన్లోంచి యాష్ అనేది పొంగుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా రాళ్ళలా కనిపిస్తుంది. కానీ ఈ వాల్కనిక్ యాష్ ఉంది, దీని కింద లావా కూడా ఉంది. అంత స్ట్రాంగ్ అనమాట. ఇంత దూరం వచ్చిందంటేనే అర్థమవుతుంది ఇది ఎంత యాక్టివ్ వాల్కనో అనేది. సో ఇది మీకు వీలైతే ఒక డ్రోన్ షాట్లో యాక్టివ్ వాల్కనో ఎలా పొంగుతున్నది కూడా చూపిస్తాను మీకు. ఒక పెద్ద విస్ఫోటనం జరిగితే చాలా రిస్క్ అనమాట. అందుకే మీరు చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఒక 15-20 కిలోమీటర్ల వరకు ఒక్కరు కూడా ఒక్క నివాస స్థలం కూడా లేదు. ఇక్కడ నుంచి దాదాపు 18-20 కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. అక్కడ 1-2 హోటల్స్ తప్పించి ఇంకేం లేవు. ఇక్కడ ఎవ్వరు కూడా నివసించరు. అరౌండ్ 45-50 కిలోమీటర్స్ దూరం వెళ్తే అప్పుడు మనకి రేకవిక్ అని చెప్పేసి అని ఇక్కడ మన క్యాపిటల్ సిటీ అనేది ఉంది. సో క్యాపిటల్ సిటీకి ఇంత దూరంలో ఉందన్నమాట. సో ఇక్కడ ఎవ్వరు నివసించరు. ఇది కేవలం వాల్కనిక్ రీజియన్ అనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది చూడండి. సో దాటి కింద లావా ఉంది కాబట్టి ఈ నల్ల రాళ్ళ కింద ఎర్రటి
మంట అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా లావానే. వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు బయటకు వచ్చిన లావా ఇదంతా. మామూలుగా గాల్లో కలిసిపోయేదేమో వాల్కానిక్ యాష్. ఇది ఎప్పుడైతే విస్ఫోటనం జరుగుతుందో ఆ విస్ఫోటనం జరిగినప్పుడు ఇలా పెద్ద పెద్ద రాళ్ళగా అది పొంగుతూ బయటకు వస్తుంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఈ రాళ్ళలా కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఒకప్పుడు అక్కడ మౌంటైన్లో ఉండేవి. అది విస్ఫోటనం చెంది లావాలోంచి కలిసి ఇలా పొంగుతూ వచ్చినాయి అనమాట. ఇదంతా కూడా ఒక కన్జర్వేటివ్ జోన్. సో కన్జర్వేటివ్ జోన్లో కేవలం ఓన్లీ ఇక్కడ ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే తప్పించి ఇక్కడ ఎవరు నివసించడానికైతే అవకాశం లేదు. ఇప్పుడు మనము ఈ డ్రోన్ తోటి మంచి లావా దగ్గర అక్కడ బాల్కనీ దగ్గర దాకా పంపించి బెస్ట్ షాట్స్ తీయడానికి ట్రై చేద్దాము. ఏ వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన డ్రోన్ని దాదాపు 2 కిలోమీటర్ల దూరం పంపించా. సో మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 120 మీటర్స్లో. సో ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ షార్ట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను మీకు. కానీ అది చూస్తున్నారా ఎలా పొంగుతుందో లావా అనేది. సో క్లోజప్ జూమ్లో పెట్టాను నేను. 3x జూమ్లో పెడితేనే అలా ఉంది. ఇంత దూరంలో ఉంది మనది డ్రోన్. 3x జూమ్లో పెడితే అది ఎలా లావా పొంగుతుంది అనేది క్లియర్ కనపడుతుంది చూడండి. సో నేను మంచి డ్రోన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు. అవి చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ ఇది ఒక యాక్టివ్ వాల్కెనో. సో ఇంత లావా పొంగుతున్న యాక్టివ్ వాల్కెనోస్ అనేది చాలా తక్కువగా రేర్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం దాన్ని లైవ్గా చూస్తున్నాం. సో చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లా అనిపించింది చిన్నమ్మా? సూపర్ కదా. అస్సలు భగభగ మండుతున్న లావా వాల్కెనో, చుట్టూరా మనకి మంచు. ఇది విపరీతమైన చల్లటి ప్రదేశం. సో అన్నీ అసలు సూపర్ కాంబినేషన్ కదా. అసలు ఇలాంటి కాంబినేషన్లో ఎందుకంటే లావా ఉందంటేనే విపరీతమైన వేడి ఉంటుంది. ఇక్కడేమో మంచు. ఇది ఐస్లాండ్ అయ్యేసరికి విపరీతమైన మంచు ప్లస్ లావా. అందుకే అదంతా ఇప్పుడు మనకి పైనుంచి ఇక్కడ కనబడేదంతా కూడా అలా పొంగుతూ వచ్చిందే. ఇంకా కూడా ఎట్లా పొంగుతుంది అది. సో అలా పొంగుతున్నది కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఇదంతా కూడా వెనకాలది ఇదంతా కూడా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. అది ఎక్స్టెండ్ అవుతూ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం నిల్చున్నది కూడా యాక్చువల్గా ఒక రకంగా లావానే. ఆ లావా పైనే నిల్చొని ఉన్నాం మనం. సో ఇలా ఉంది మనకి. నాకు డ్రోన్లో అయితే అల్టిమేట్ షాట్స్ వచ్చాయి. మంచిగా క్లోజప్ షాట్. దాదాపు 2 కిలోమీటర్ల దూరం దాటేసి మనం పంపించేసాం కాబట్టి ఇక మనం అంత దగ్గరికి అయితే వెళ్ళి చూసే అవకాశం లేదు. సో అందుకని మనకు మంచి షాట్స్ వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఇక్కడున్న 2 మోస్ట్ ఇంపార్టెంట్ విశేషాలు. ఒకటి కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. సో యూరోప్లో అండ్ నార్త్ అమెరికాని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ మనకు వాల్కనో అలాంగ్ విత్ లావా, ఉప్పొంగుతున్న లావా, అది కూడా చూసుకున్నాము. సో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకున్నాము. 3వ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ, నార్దర్న్ లైట్స్. అది మనకు అదృష్టం ఉంటే కనిపిస్తుంది, లేకపోతే లేదు. సో నార్దర్న్ లైట్స్ మా చిన్నమ్మ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ చూద్దాం. సో నార్దర్న్ లైట్స్ కనిపిస్తే అది కూడా చూపిస్తాను, లేదంటే అట్లీస్ట్ మనం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసుకున్నాం. ఫ్రెండ్స్, రాత్రి అవుతున్న కొద్దీ ఆ లావాలోంచి పొంగేది అది ఇక్కడ లైట్స్ లాగా ఎలా ఆకాశంలో మనకి ఏర్పడుతుంది చూడండి. వీటినే మిక్స్డ్ నార్దర్న్ లైట్స్ అంటారు. నార్మల్గా నార్దర్న్ లైట్స్ అంటే ఆకాశంలో ఏర్పడే రకరకాల రంగులు అన్నమాట.
సో ఇప్పుడు ఇక్కడ లావాతో కలిసి రెడ్ కలర్లో ఆకాశంలో ఎలా రంగులు ఏర్పడుతున్నాయి చూడండి. సో ఆ లావా అనేది ఈరోజు ఇంకా ఎక్కువ పొంగుతుంది. ఈరోజు లక్కీలీ వర్షం పడలేదు కాబట్టి మనకి దాని ఇంటెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ ఇంటెన్సిటీ చూస్తున్నారా ఎంత క్లియర్గా ఉందో. సో మనకు చాలా క్లారిటీతో ఈరోజు కనిపిస్తుంది లావా అనేది ఇలా పొంగుతూనే ఉంది. రేపు మళ్ళీ వర్షం ఉంది, నిన్న వర్షం పడింది కాబట్టి ఈ 2 రోజులు మళ్ళీ కుదరదు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే మనకు అవకాశం అనమాట. సో ఇవి ఎక్స్క్లూజివ్ విజువల్స్. మనకు ఆకాశం చూసుకోండి, ఇంకా అర్ధరాత్రి అవుతున్న కొద్దీ నార్దర్న్ లైట్స్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈరోజు ఎక్లిప్స్ డే కాబట్టి అమావాస్యకి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత ఇంకెక్కువగా చాలా క్లారిటీతో ఉంటుంది అనమాట. సో ఈరోజు అమావాస్య అయ్యేసరికి ఇంకా ఎక్కువగా క్లియర్గా దాని ఆ లావా ఎఫెక్ట్ అనేది మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్. చూసి ఎంజాయ్ చేయండి.